2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. కనికరమును చూపు తండ్రి, ఆ మాటను మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే ఆదరణ ఎలాంటిదంటే అండి, సమస్త విధములైన ఆదరణ. అంటే దేవుడు ఏ విషయంలోనైనా నిన్ను ఏం చేయగలడు? ఆదరించగలడని అర్థం. మీకు అర్థమైందా? యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అని ఉంటుంది. యేసు ప్రభు వారు సమస్త పాపాలని పరిహరిస్తాడని ఉంటుంది. అక్కడ మీరు చూస్తే కొందరికి ప్రభువు కాదు, కొన్ని పాపాలనే కడగడం కాదు, అన్ని పాపాలని కడిగేస్తాడు, అందరినీ క్షమిస్తాడు, అందరికీ దేవుడు. అలాగే ఆదరణ దగ్గరికి వచ్చేసరికి ఏంటంట, అన్ని విధాలైన ఆదరణ నీకు ఇస్తాడు. అంటే నీకు ఏ విభాగంలో ఆదరణ కావాలని నువ్వు కోరుకున్నా, తల్లి లాంటి ఆదరణ కావాలన్నా, తండ్రి లాంటి ఆదరణ కావాలన్నా, స్నేహితులు లాంటి ఆదరణ కావాలన్నా, అది ఏ పరిస్థితికి సంబంధించినటువంటి చిక్కు అయినా ఆ పరిస్థితికి సంబంధించి దేవుడు నిన్ను ఏం చేయగలడు? ఇక్కడ ఆదరించగలడు.